मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. తాజాగా ఐఐటి ఢిల్లీ ఆ యొక్క విద్యాలయానికి సంబంధించిన స్నాతకోత్సవం కాన్వకేషన్ ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు హాజరై అందరికీ కూడా అక్కడ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారన్నమాట అండి. ఆ సందర్భంలో పఠించినటువంటి వేద మంత్రాలు కొంత వేద పారాయణ చేయించారు. అప్పుడు వేద మంత్రాలు పఠింపజేశారు ఆ కార్యక్రమం ఆరంభంలో. దానికి సంబంధించి ఒక వివాదంలాగా దాన్ని సృష్టించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ముస్లిం లీడర్ ఒక ఆయన విద్యకు సంబంధించినటువంటి దాంట్లో మతపరమైనటువంటి వాక్యాలు ఎలా చదువుతారు అని చెప్పేసి ఆయన ఆక్షేపించాడు. వీళ్ళ బుద్ధి ఎంతండి, ఇది హిందూ దేశం, భారతదేశం, వేదాలు పుట్టినిల్లు, వేద భూమిలో వేద పారాయణ కాకపోతే ఇంకేం చేస్తారు? పోనీ అక్కడ చదివినటువంటి వేద మంత్రాల అర్థం ఏమిటి, ఏ వేదంలో ఏ భాగంలో వస్తుంది అని తెలుసా వీళ్ళకి? తెలియదు, గుడ్డిగా వ్యతిరేకించేయడమేనండి. అంటే ఆ కాంగ్రెస్ లీడర్ పేరు షమా మొహమ్మద్ కాబట్టి చెబుతూ ఉన్నారు. వాళ్ళ మతంలో ఉన్నట్లుగా మత గ్రంథము అనంటే ఈ దేవుడే గొప్ప, ఈ దేవుణ్ణే పూజించండి, ఈ దేవుణ్ణి పూజించిన వాడు అసలు మనిషే కాదు, లాంటి వాక్యాలు ఉండవండి. ఆ రోజున ఢిల్లీ ఐఐటి స్నాతకోత్సవంలో చెప్పినటువంటి వేద మంత్రాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ ఆరణ్యకం, అందులో తైత్తిరీయోపనిషత్తులో శిక్షావల్లి అంటారు. శిక్షావల్లిలో చివరి అనువాకం అండి, చాలా అద్భుతమైనటువంటిది. మా చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నప్పుడు రోజు కూడా ప్రార్థనలో అది చెప్పించేవారు. ఎందుకో చెప్పమంటారా అండి? దాని అర్థం ఏమిటో తెలుసునండి. వేదమనోచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి అని ఉంటుంది. వేదం అధ్యయనం చేసి గురుకులం నుండి ఇంటికి వెళుతూ ఉన్నటువంటి విద్యార్థితో గురువు చెబుతూ ఉన్నటువంటి మంచి మాటలు, గురువు చేస్తూ ఉన్నటువంటి హితబోధ, ఆ అనువాకం అంతా కూడా. అదే సందర్భం ఇప్పుడు ఢిల్లీ ఐఐటిలో కూడా చదువు పూర్తి చేసుకుని పట్టాలు తీసుకుని ఇంటికి వెళుతూ ఉన్నారు యువత. ఆ సందర్భంలో అదే అనువాకాన్ని పఠించారు. ఏమిటి హితబోధ చూడండి. ప్రపంచంలో ఏ మత గ్రంథాల్లోనూ కూడా ఇవి ఆదేశాలుగా ఉండవు, మనకే ఉన్నాయి. వేదమనోచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి. చదువుకుని ఇంటికి వెళుతూ ఉన్నటువంటి విద్యార్థితో గురువు గారు చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? సత్యం వద, ఎల్లప్పుడూ సత్యమే చెప్పు. ధర్మంచర, ధర్మాన్నే ఆచరించు. స్వాధ్యాయాన్మా ప్రమద, జీవితాంతము కూడా చదువుకోవడం వదిలిపెట్టద్దు, చదువుతూనే ఉండు, నిరంతర విద్యార్థిగా ఉండు అని చెప్తూ ఉన్నారండి. ఆచార్యాయ ప్రియంధరమాహృత్య అని మళ్ళీ ఒక వాక్యం వస్తుంది. అది పూర్వకాలంలో పూర్తిగా ఉచిత విద్యాభ్యాసం కాబట్టి నువ్వు సంపాదించుకున్న తరువాత నీకు శక్తి ఉన్నప్పుడు గురుదక్షిణ ఇచ్చుకో అని చెప్పి దాంట్లో ఉంటుంది. విద్యంతా ఉచితం. వాడు బాగుపడి మంచి పండితుడయ్యి వాడు లోకంలో విద్వాంసుడుగా గుర్తించబడిన తర్వాత ఎప్పుడైనా వాడు చక్కగా సంపాదించుకుంటే అప్పుడు తీసుకుని వచ్చి నువ్వు గురుదక్షిణ ఇచ్చుకో అని చెప్పారు. అదేవిధంగా ఇక మీదట నువ్వు గృహస్థ ధర్మాన్ని పాటించు, గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించు. విద్యాభ్యాసం అయిపోయింది కాబట్టి వెళ్ళి పెళ్లి చేసుకోవయా చక్కగాను. పెళ్ళి మొదలైనటువంటి ఆ యొక్క ధర్మ కార్యాల నుండి అదేదో బాధ్యత, అదేదో బరువు అని చెప్పేసి బాధ్యతల నుండి నువ్వు పారిపోకు అని చెప్పేసి అక్కడ ఉపదేశిస్తూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. అదేవిధంగా సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం. సత్య మార్గం నుండి పక్కకు జరుగకు, ధర్మ మార్గం నుండి పక్కకు జరుగకు. ఆత్మరక్షణ మార్గం నుండి ఎప్పుడూ పక్కకు జరుగకు. ఐశ్వర్య సాధన నుండి ఎప్పుడూ పక్కకు జరుగకు. ఇవన్నీ చేయాలి నువ్వు అని ఉపదేశిస్తూ ఉన్నాడండి గురువు. దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం. దేవత ఆరాధన కావచ్చు, పితృదేవతల ఆరాధన కావచ్చు, తప్పక చేయాలి అని చెబుతూ ఉన్నారు. అందులో కూడా ఫలానా దేవుడు అని చెప్పలే. చూడండి, ఈ యొక్క ఉపదేశంలో మీరు చూస్తే కనుక దేవతలను పూజించు, అదేవిధంగా పితృదేవతలను పూజించు. దేవతలు అంటే నువ్వు నమ్మే దేవతలు, పితృదేవతలు అంటే కనుక నీ యాన్సెస్టర్స్, వాళ్లను పూజిస్తూ ఉండు, ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండు అని స్పష్టంగా దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం. దాని తరువాత అసలు సిసలైనటువంటి ఉపదేశాలండి. చిన్నప్పటి నుండి మనం విన్నాం, మాతృదేవో భవ, పితృదేవో భవ,
ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 వాక్యాలు తల్లిని దైవంగా చూడు, తండ్రిని దైవంగా చూడు, గురువును దైవంగా చూడు, అతిథిని దైవంగా చూడు. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని అంటారు. ఎప్పుడూ కూడా త్యజింపదగని కర్మలను త్యజింపవద్దు, ఆచరించు. అంటే చేయకూడని కర్మలు చేయవద్దు, చేయవలసినవి వదిలిపెట్టద్దు. అన్నీ కూడా ధర్మశాస్త్రం చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపో. సత్కార్యములు చేస్తూ ఉండు, దాన ధర్మాలు చేస్తూ ఉండు. ఆ దాన ధర్మాలు కూడా శ్రద్ధయాదేయం, అశ్రద్ధగా అదేయం. శ్రద్ధతో ఇవ్వు, అశ్రద్ధగా ఇవ్వకు. అదేవిధంగా అహంకారంతో ఇవ్వకు, వినయంతో ఇవ్వు. నేను ఎంతనే ఇవ్వగలుగుతూ ఉన్నానే అనేటటువంటి సిగ్గుతో ఇస్తూ ఉండు. నేను ఇచ్చేస్తున్నాను, ఎంత ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి గర్వంతో ఇవ్వద్దు దానం చేసినప్పుడు అని చెబుతూ ఉన్నారు. ఏ వృత్తి అంశంలో కానీ, ఏ కర్మ అంశంలో కానీ, ధర్మం విషయంలో కానీ నీకు సందేహం వస్తే కనుక పెద్దవాళ్లను అడిగి తెలుసుకో. నువ్వు ఉండే ప్రాంతంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకో. ఏష ఆదేశ, ఏష ఉపదేశ. ఇది నేను నీకు చేస్తూ ఉన్నటువంటి ఆదేశం, ఇది నేను నీకు చివరగా చేస్తూ ఉన్నటువంటి ఉపదేశం. ఏష వేదోపనిషత్తు. ఈ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి శాంతి మంత్రం ఉంటుంది. షన్నో మిత్రశం వరుణ, షన్నో భవత్పర్యమా, షన్న ఇంద్రో బృహస్పతి, షన్నో విష్ణురుక్రమ. ఈ దేవతలందరూ కూడా నాకు శాంతిని కలుగజేయుగాక అని చెప్పేసి ప్రార్థించేటటువంటి శాంతి మంత్రం ఇది. శాంతి మంత్రం కూడా ఒక మతానికి సంబంధించింది అని మనం చెప్పలేమండి. వీళ్ళంతా నాకు శాంతి కలుగజేయుగాక అని చెప్పేసి అందరూ కోరుకోవచ్చు, లేదా అందరి తరపున మనం కోరుకోవచ్చు. దేశ ప్రధాని, రాష్ట్రపతి మొదలైనటువంటి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా ప్రజలందరి తరపున కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించవచ్చు కదా. అదేవిధంగా ఈ స్నాతకోత్సవానికి వచ్చినటువంటి పండితులు మొత్తం విద్యార్థులందరి తరపున కూడా ఆయా దేవతలు వీళ్ళందరికీ కూడా శాంతిని చేకూర్చాలిగాక అని చెప్పేసి ప్రార్థించడం జరిగిందండి. కానీ ఆ శాంతి మంత్రం దేనికి? మనం ఇంతసేపు చెప్పుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఉపదేశాలతో కూడినటువంటి ఉపనిషత్తునకు. కావున సనాతన ధర్మము అనంటే విశ్వంలో ప్రతి జీవికి అన్వయించేటటువంటి అద్భుతమైన ఉపదేశాల సమాహారము అనే అంశాన్ని మనం గమనించాలి. ఇది వేదంలో ఉన్నటువంటి ఒక ఉపనిషత్తు. ఇది పారాయణ చేశారండి అక్కడ. ఇది ఖచ్చితంగా ఆ సందర్భానికి అన్వయించేటటువంటి ఉపదేశమే కదండి. ఇందులో ఏదైనా ఒక దేవతారాధన చెప్పారా, ఏదైనా ఒక దేవుడి గురించి చెప్పారా? విద్యార్థికి చేయవలసినటువంటి బోధే చేశారు. వేదంలో ఏ సందర్భంలో చేశారో అదే సందర్భంలో చేశారు. వేద మంత్రాలన్నా భగవద్గీతన్నా పడనటువంటి కొన్ని భూత ప్రేతాలు ఉంటాయి. అవి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాయి. అలాంటి వాళ్లకు తప్పక బుద్ధి చెప్పండి. ఈ ఉపదేశం అనేటటువంటిది నా అభిప్రాయం అయితే కనుక దేశంలో ఏ స్నాతకోత్సవం జరిగినా సరే ఈ అనువాకం పూర్తిగా పఠించబడాలి, ఈ అనువాకం యొక్క అర్థం అక్కడ వివరించబడాలి అని నా యొక్క ఉద్దేశం అండి. స్వస్తి.